దీవెనలు మనకు దొరుకుతాయి. దాన్ని పురస్కరించుకొని మన ఏలూరు పీఠములోని విద్యా వైద్య సంస్థకు విరాజిల్లుతున్నటువంటి ఈ సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల జరగాలని మన పీఠాకు నిర్ణయించాం. మిమ్మల్ని అందరూ కూడా ప్రత్యేక ఆహ్వానిస్తారు. మీ ప్రతినిధి కానీ మన ప్రీతమ గురువు ఫాదర్ జి మోసెస్ గారు ఈ కళాశాల కరెస్పాండెంట్గా ఆహ్వాన పలుకులు పలుకు ఆహ్వానిస్తూ ఉన్నారు. వేడుకలకు ఈనాడు మనందరి కోసం ఈ పూజా బలి నిర్మించడానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పొన్నిమేర తండ్రి గారికి, వారితో కూడి ఈ పూజా బలిని సమర్పిస్తున్నటువంటి పూజ్య గురువులకు, మఠకన్యలకు, విశ్వాసులకు, ఈ సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ మరియు సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తరపున మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు తండ్రి హృదయం అనే పేరుతో అధికారపూర్వకంగా అపోస్తులిక లేఖ ద్వారా విశ్వాస శ్రీ సభకు పునీత జోజప్ప గారిని పాలకునిగా
9వ భక్తినాథ పాపు గారు ప్రకటించి నేటికి 150 సంవత్సరాలు గడిచిన సందర్భంలో గుర్తు చేయొచ్చు. ప్రస్తుత ఫ్రాన్సిస్ పోపు గారు మరొకసారి కథోలిక క్రైస్తవ ప్రజలందరినీ పునీత జోజప్ప గారి నామ ప్రత్యేక సంవత్సరంగా డిసెంబర్ 8, 2020 నుండి డిసెంబర్ 8, 2021 వరకు జరుపుకొనుచు వారికి విజ్ఞాపన ప్రార్థనలు చేయమని ప్రబోధించారు. ఈ సందర్భంలో స్వర్గీయ ములగడ జాన్ తండ్రి గారిని ఈ ఆరాధనలో స్మరించుకొని వారి కొరకు ప్రార్థించడం, పునీత జోజప్ప గారిలో గల విశిష్టతలను గురించి మన జగద్గురువులు రాసిన విశ్వలేఖ తండ్రి హృదయంలో ప్రస్తావించిన అంశాలు. పునీత జోజప్ప గారు మనందరికీ ప్రియమైన తండ్రి, లాలించి మనలను ప్రేమించే తండ్రి, విధేయత వరములు కలిగిన తండ్రి, అందరినీ అంగీకరించు తండ్రి, సృజనాత్మకమైన ధైర్యం గల తండ్రి, శ్రామికుడు కార్మికుడైన తండ్రి, నిరాడంబరముగా మన నేడల వెన్నంటి దాగి ఉండే తండ్రి, ఇన్ని విశిష్ట సుగుణములను ఉన్న వారిని ఆశ్రయించి ప్రార్థించి ఈ ముగింపు వేడుకలు మరో విశిష్ట కలిగిన అమలోత్సవి మాట పండుగ రోజున జరుపుకునటం దేవుడు మనకు అనుగ్రహించిన మహాద్భావం. ఈ దివ్య బలి పూజలో వారి మధ్యస్థ ప్రార్థనతో మన ఏలూరు పీఠం కోసం, మన పీఠాధిపతుల కోసం, గురువుల కోసం, అందరి విశ్వాసుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించమని మరొకసారి మన ప్రియతమ తండ్రి గారిని ఆహ్వానిస్తూ వారిని ఈ పూజ బలిని ప్రారంభించవలసిందిగా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ సినడ్ ప్రారంభోత్సవాన్ని మన ప్రియతమ పీఠాధిపతులు చేసి ఉన్నారు. అక్టోబర్ 10న పరిశుద్ధ పాపు గారు ఈ సినడ్ ని ప్రారంభించున్నారు. ఈ ప్రార్థన చేస్తూ పవిత్రాత్మ దేవుని యొక్క ప్రత్యేక ఆశీర్వాదాలు విశ్వశ్రీ సభపై ఉండాలని, ఈ సినడ్ సమావేశాలు పాపు గారు ఏ ఉద్దేశం కొరకైతే నిర్వహిస్తున్నారో ఉద్దేశం నెరవేరాలని ప్రార్థించడం. నేను చెప్పిన తర్వాత చెప్పండి. పవిత్రాత్మ దేవా, మేము మీ ముందు నిలబడి ఉన్నాము. మీ పరిశుద్ధ నామమున మేమందరం ఇక్కడ సమావేశమయ్యాము. మీరొక్కరే మాకు మంచి మార్గము చూపగలరు. మా అందరి హృదయంలోనికి దయతో వేంచేసి రండి. మేము నడవవలసిన త్రోవలను మాకు బోధించండి. మీరు చూపు మార్గంలో మేము ఎలా పయనించాలో మాకు తెలియచేయండి. మేము బలహీనులము, పాపులము, అక్రమమైన మార్గంలో పయనించకుండా మమ్ము సరిదిద్దండి. అజ్ఞాన మమ్ములను తప్పు త్రోవలో నడిపింపకుండా సహాయం చేయండి. మేము చేయి కార్యములన్నింటిలో పక్షపాతము చూపకుండానట్లుగా మమ్ము దీవించండి. త్రిద్వైత దైవముకు మీలో మేమందరము ఐక్యమునట్లుగా మమ్ము ఆశీర్వదించండి. నిత్య జీవము పొందుటకు మేము సమైక్యముగా కొనసాగునట్లు దీవించండి. సత్య మార్గం నుండి మేము తొలగిపోకుండా సక్రమమైన దారిలో పయనించుటకు మమ్ము బలపరచండి. ప్రతినిత్యము ప్రతి స్థలములోను పితాసులతో ఏకమయుండు పవిత్రాత్మ ప్రభువా మేము దీనతతో వేడుకొనుచున్నాము. ఆమేన్. చేతులు జోడించి దేవునికి వందనాలు చేస్తూ మరియ తల్లి యోసేపుల మధ్యస్థ ప్రార్థన ద్వారా మన మేత్రాసనము దీవించబడాలని మీ కుటుంబంలో ఆ దేవుని ఆశీర్వదించడాన్ని ప్రసేపంలో ప్రార్థన మమ్మల్ని పితా పుత్ర పవిత్రాత్మ నామమునా
అందరితో ఉండునుగాక. నా ప్రియ గురువులారా, కన్యాస్త్రీలారా, గృహస్థ క్రైస్తవులారా, యువతి యువకులారా, చిన్నబిడ్డలారా, పాత్రికేయులారా, సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్స్, స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ మెంబర్స్ లారా, మీ అందరికీ శుభములను ఆశీస్సులను తెలియజేస్తున్నాను. ప్రభువులో నిద్రిస్తున్న మన జ్ఞాన తండ్రి జాన్ మొలగా గారి యొక్క ఆలోచన ఈ పవిత్రమైన ప్రాంగణం, పవిత్రమైన ఇన్స్టిట్యూషన్స్ యోసేపు గారికి అంకితం చేయటం వారికి దేవుడు కలిగించిన ప్రేరేపణగా నేను భావిస్తూ ఆయనకు హృదయపూర్వక వందన చేస్తుండగా గట్టిగా చప్పులు కొట్టి తండ్రి గారి ఆత్మను తెలుసుకలగాలని ప్రార్థిస్తుంది. ఈ సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇలా అభివృద్ధి పదంలో సాగాలని ఆ రోజు నుండి ఈ రోజు వరకు తండ్రి గారి ఆలోచన ప్రకారంగా నడిచిన మన వికర్ జనరల్ బాలగారిని అభినందిస్తూ, ఆయనకు సహకరించిన గురువులను దీవిస్తూ, ఈరోజు మన ప్రియ గురువులు ద సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఆఫ్ డెంటల్ కాలేజ్ గవర్నమెంట్ మోజెస్ ఫాదర్ గారిని అభినందిస్తూ, వారి బృందం ఫాదర్ పిగుల జయపుల వారిని, ఫాదర్ ఫెలిక్స్ లూథస్వామి గారిని హృదయపూర్వకంగా దీవిస్తున్నాను. మన మేత్రాసనం ఉన్నటువంటి ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ ఇస్ నథింగ్ బట్ సెయింట్ జోసెఫ్ డెంటల్ అండ్ నర్సింగ్ కాలేజెస్ అని ఆలోచించి మనందరిని ఇక్కడికి ఆహ్వానించేందుకు మిమ్మల్ని దీవిస్తూ వారిని అభినందిస్తున్నాను. ఈరోజు మన ఆలోచనలో జోసెఫ్ గారి వసంతం ముగుస్తుంది అని ఒక రకంగా ఆలోచిస్తే, మరో రకంగా అది మన కుటుంబంలో లేదా మన గృహాల్లో ముచ్చట కావాలి. ఇట్స్ ఎ షేరింగ్ కంఫర్టింగ్ టాక్ ఆన్ దిస్ హోలీ ఫ్యామిలీ, మేరీ, జీసస్ అండ్ జోసెఫ్. ఈ ఇద్దరి యొక్క పాత్ర రక్షణ ప్రణాళికలో కొట్టొచ్చినట్లు అగపడుతుంది. కనుకనే మన ప్రియ పరిశుద్ధ ఫ్రాన్సిస్ బాబు గారు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశానికి వారికి వందనాలు తెలియజేస్తూ, మన గృహాల్లో ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క జీవన విధానం ఎలా మీకు దోహదపడుతుంది, మీ పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. చేతులు మోచి, తళ్ళు మంచి ఆత్మ పరిశీలనలో ఆ దేవునికి అనుకూలంగా సాగితే వందన సమర్పణ చేయండి. లేదా అయ్యా మన్నించి మమ్మల్ని మార్చి ఆ ఆత్మ యొక్క మనసును కూడా మాకు కలిగించంటూ పశ్చాత్తాపదేవుతో ఆయన చెంత లక్ష్యంలో కోరుకుందాం. మీ చెప్తను నా పాపములను వెతుకుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఇంతకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభు
ప్రార్థించాం. ఓ దేవా, ఈ అద్భుత సంకల్పానుసారం పునీత యోసేపును మీ కుమార్ని పరమ పవిత్ర మాతకు వరునిగా ప్రీతితో ఎన్నుకుంటే ఈ లోకములో మా బాలక సంరక్షకునిగా గౌరవించు మేము ఆ భక్తుని విజ్ఞాపన ప్రార్థన సహాయమున స్వర్గము నుండి పొందయోగ్యము అగుదముగాక. మీతో పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత జోజప్ప గారి నామ సంవత్సర మహా ముగింపు వేడుక. మొదటి పట్టణము. నేను అతనికి తండ్రి అయ్యదను, అతడు నా కుమారుడగును. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 4-5 వచనాలు మరియు 12వ వచనం నుండి 14వ వచనం వరకు 16వ వచనము. ఆ రాత్రియే ప్రభువు వాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభువు ఈ విధమున సెలవిచ్చుచున్నాడు అని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరమును నిర్మింతువా? నీవు రోజులు నిండి నీ పితరులను కలిసికొనిన పిమ్మట నీ మేని నుండియే వెలువడిన తనయునే నా రాజ్యమునకు అధిపతిని చేసెదను. అతని ఏలుబడిని ధృవపరచెదను. అతడు నాకు మందిరమును నిర్మించును. నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరచెదను. నేను అతనికి తండ్రి అయ్యదను, అతడు నా కుమారుడగును. అతడు తప్పు చేసేనేని నరులు బిడ్డలను బెత్తముతో మోది శిక్షించినట్లే శిక్షించును. నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కనుసన్నల మనము. నీ సింహాసనము నిత్యము నెలకొనియుండును. ఇది ప్రభు వాక్కు. మంత్రి వీడియనారా మేలుకొందమా, వేకువ ఉదయమును మేలుకొలిపెదమా. మంత్రి వీడియనారా మేలుకొందమా, వేకువ ఉదయమును మేలుకొలిపెదమా. తెల్లవారని తలుపులను తండ్రి వేకువమా, తెల్లవారని తలుపులను తండ్రి వేకువమా. తండ్రి దేవునికి స్తుతులను పాడెదమా, తండ్రి దేవునికి స్తుతులను పాడెదమా. తండ్రి వీడియనారా మేలుకొందమా, వేకువ ఉదయమును మేలుకొలిపెదమా. పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు మరియు 22వ వచనము. రోమీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనము 16 నుండి 18 వచనములు మరియు 22వ వచనము. అబ్రహాము అతడి సంతానము ఈ ప్రపంచమును వారసత్వముగా పొందుదురని దేవుడు వాగ్దానం చేసెను. ఈ వాగ్దానము ధర్మశాస్త్రము పాటించినందులకు చేయలేదు. అతనిలో విశ్వాసము ఉండుట వలన
దేవుడు అతనిని నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానము చేసెను. ఆ కారణముచే ఆ వాగ్దానము విశ్వాసముపై ఆధారపడి ఉండెను. అబ్రహాము సంతతి వారందరికీ దేవునిచే ఒసగబడిన వరముపై ఆ వాగ్దానము ఆధారపడి ఉన్నది. అది ధర్మశాస్త్రములకు విధేయులకు వారికి మాత్రమే కాదు, అబ్రహాము వలె విశ్వసించు వారికి కూడా అది వర్తించును. ఏలైనా అబ్రహాము మనకు అందరికీ ఆధ్యాత్మికముగా తండ్రి కదా. అనేక జాతులకు నిన్ను తండ్రిని చేసితిని అని వ్రాయబడి ఉన్నది. కనుక దేవుడి ఎదుట ఆయన మన తండ్రి. అబ్రహాము ఆయన యందు విశ్వాసముంచెను. ఆయనయే మృతులను పునర్జీవితులను చేయను. ఆయన శాసనమే శూన్యము నుండి సృష్టించి కలిగించును. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను. కనుకనే ఎన్నియో జాతులకు తండ్రి ఆయను. నీ సంతానము ఆకాశమునందలి నక్షత్రముల వలె ఉండును అని చెప్పబడినది. ఆ కారణముచే విశ్వాసము ద్వారా అబ్రహాము దేవునిచే నీతిమంతుడుగా అంగీకరింపబడెను. ఇది దేవుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పునీతలు కాగారు వ్రాసి పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 2వ అధ్యాయం పవిత్ర వచనములు 41 నుండి 51 వరకు. లూకా శుభవర్తమానం
అధ్యాయం 2 పవిత్ర వచనములు 41 నుండి 51 వరకు. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళివారు. యేసు 12 ఏళ్ల వయసు గలవాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరిగి ప్రయాణమైరి. కాని బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరగనైరి. యేసు యాత్రికుల సమూహములో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణము కొనసాగించి అప్పుడు వారు తమ బంధువులలో పరిచితులలో బాలుని వెదకలారంభించిరి. వెదకి వేసాగి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. మూడు దినములైన తరువాత దేవాలయములో వేద బోధకుల మధ్య కూర్చుంది. వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచు ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములు వినినవారు ఆయన వివేకమునకు విస్మయముందిరి. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇల్లు చేసితివి? నీ తండ్రియు నేను విచారముతో నిన్ను వెదుకుచుంటిని అనెను. మీరు నా కొరకు ఎలా వెదికితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలెనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతటా యేసు వారితో తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడైండెను. అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడైండెను. తల్లి మరియా విషయములన్నీ
బలపరచుకొని ఉండెను. యేసు జ్ఞానవంతులు ప్రాయమందులు వర్ధిల్లుచు దేవుని అనుగ్రహం ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. యేసు జ్ఞానవంతులు ప్రాయమందులు వర్ధిల్లుచు దేవుని అనుగ్రహము ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. ఇది ప్రభుని సువిశేషము. వినటం నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఓ మనిషి ఓ చక్కని మాట మాట్లాడిన మాటతోని నా ప్రసంగం ప్రారంభిస్తాను. గుణం విషయంలో మనకంటే ఎక్కువ వారితోనూ, ధనం విషయంలో మనకంటే తక్కువ వారితోనూ పోల్చుకుంటే జీవితం సంతోషంగా ఉంటుందంట. గుణం, ధనం. గుణం విషయంలో మనకంటే ఎక్కువ ఉన్న వారితో పోల్చుకోవాలంట. ఐ వాంట్ టు బి లైక్ దట్ వండర్ఫుల్ ఉమన్ ఆర్ మెన్ హూ హస్ ఎ బ్యూటిఫుల్ క్వాలిటీ attitude towards herself and towards others. The richness, ధనవంతుడు ముఖ్యంగా ధనం విషయంలో మనకంటే తక్కువ వారితోటి పోల్చుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది. దేవుడు తన ప్రణాళికలో ఓ చక్కని ఆలోచించాడు. ఏంటంటే ఎక్కువ శాతం ధనవంతుల్లో గుణవంతులు అని అనుకున్నాడు. ధనవంతుల్లో గుణవంతుల్ని ఆయన ఎన్నుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, యస్టర్డే నిన్న పునీత ఆంబ్రోస్ గారి యొక్క పండుగ. నిడదవోలు వెళ్ళొచ్చాను నిన్న ఉదయం, ఈరోజు దొండపూడి వెళ్ళొచ్చాను మార్నింగ్. ఆ సెయింట్లో ఉండడం వంటి గొప్పతనం ఏంటంటే హెవీలీ రిచ్, సోషల్లీ రెస్పెక్టెడ్, హైలీ, సమాజంలో ఎక్కువ గుర్తింపు, అందరిలో ధనం కలిగినటువంటి వ్యక్తి. ఆయన చిన్నపాడుగా ఉన్నప్పుడు తొట్లో వేసినప్పుడు తేనెటీగలు వచ్చి ఆయన పెదాల పైన ముద్దెట్టేసినాయి, ఆయన కళ్ళ పైన ముద్దెట్టేసినాయి. వాళ్ళమ్మ పెడబొబ్బలు వేస్తూ కేకలు పెట్టగానే ఆ చెలికత్తలందరూ పరిగెత్తులు వచ్చారు. బాలుడు మాత్రం కిలకిల నవ్వుతూ ఉన్నాడు, గలగల నవ్వుతూ ఉన్నాడు. ఆశ్చర్యమైపోయింది. తండ్రి ఒక మాట అన్నాడు, నా కుమారుడు ఏదో ఒక రోజున గొప్ప వ్యక్తి కాబోతున్నాడు. చాలా చక్కని మాట. దానికి నిదర్శనం గవర్నర్గా ఉన్నప్పుడే ఆయనని పీఠాధిపత్య ఆస్థానానికి లేవనెత్తి ఆయనని పీఠాధిపతిగా ఆహ్వానించడం జరిగింది. A wonderful hero in the history of the church. Number 2, apostles. They are working in the fisher industry. మనలెక్కడో చిన్న చిన్న పొలాల్లో చేపలు పడుతున్నారు కాదు, బిజినెస్. లేడీస్ అండ్ జెంట్మెన్, గెట్ దిస్, నన్ను అనుసరించండి. ఏమయ్యా, మేము బిజినెస్లో బిజీగా ఉంటే నన్ను అనుసరించమని అంటున్నావు అని ఆలోచించి ఆ క్షణాన్ని తండ్రిని, పడవని, వాళ్ళని వదిలేసి ఆయన ఫాలో అయ్యారు. అండ్ నౌ లుక్ ఎట్ టుడే ద క్లోజింగ్ సెలబ్రేషన్ ఆఫ్ సెయింట్ జోసెఫ్. ఈరోజు పునీత జోజప్ప గారి ముగింపు వేడుకల్లో పాల్గొంటున్న మనం ఈ మహాత్ముని యొక్క చరిత్ర ఆలోచిస్తే, బై ప్రొఫెషన్ ఈజ్ అ కార్పెంటర్, బై ఫెయిత్
ఈజ్ అ వెరీ మచ్ ఎగ్జాంపులరీ పర్సనాలిటీ. వినయానికి, విధేయతకి, సత్యానికి, న్యాయానికి, నీతికి, పవిత్రతకి, ప్రార్థనకి, కష్టజీవికి, శ్రమైక జీవనానికి ఎ గ్రేట్ పర్సనాలిటీ, దిస్ వండర్ఫుల్ జెంటల్మెన్ సో కాల్డ్ సెయింట్ జోసెఫ్. ఆయనలో గుణమున్నది. ఆ గుణవంతుణ్ణి ఆ దేవుడు హక్కును చేర్చుకోవడమే కాకుండా ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా ఆయన సృష్టికి పరిచయం చేయడం జరిగింది. సిన్స్ దట్, అప్పటి నుండి వింటున్నాడు, పని చేస్తున్నాడు. వింటున్నాడు, ఆయన బాధ్యతల పాత్రను పోషిస్తున్నాడు. వింటున్నాడు, తన పత్రిని దగ్గర చేర్చుకొని ఆలిస్తూ, పాలిస్తూ, ప్రేమిస్తూ, సేవిస్తూ ఆమెతో ఉండి ముందుకు మొదలుపెట్టాడు. ఆ తర్వాత జరిగినటువంటి కుమారుని యొక్క ప్రవేశంతో ఆయన ఇంకా అధిక బాధ్యతను పోషించడం మొదలుపెట్టాడు. చెమటొచ్చి పనిచేస్తూ ఉంటే ఆయన చూసిన తనయుడు కూడా ఆ వృత్తిని నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఫాదర్ గారు పాడినప్పుడు మీరు విన్నారు. ఈ హ్యాస్ ఎ డ్యూయల్ రోల్. దైవత్వం, మానవత్వం ఉంది. దైవత్వముగా దేవునితో ఆయన జీవన విధానాన్ని సాగిస్తూ, ఆయన సిద్ధపడుతూ, మానవ రీత్యా కుటుంబములో వినయస్తుడుగా, తల్లిని గౌరవిస్తున్న వ్యక్తిగా జీవించడం మొదలుపెట్టాడు క్రీస్తు ప్రభు. అయితే ఈ పునీతులో ఉన్నటువంటి గొప్పనటువంటి లక్ష్యంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను తిరుగుడలారా, పనితనములో పవిత్రత కనపడాలి, బాధ్యతలో అంకిత భావం కనిపించింది, ప్రార్థనలో స్వస్థత కనిపించింది, శ్రమైక జీవిగా ఇతరులకు ఆదర్శవంతంగా ఆ వ్యక్తి నిలిచిపోయాడు. అందుకే మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప గారు పాత్రిస్ కోర్దే విత్ ఎ ఫాదర్స్ హార్ట్, పాత్రిస్ కోర్దే, తండ్రి హృదయం కలిగినటువంటి ఈ వ్యక్తి ఆదర్శవంతమైన వ్యక్తి అంటూ పరిచయం జరిగింది. తన తండ్రి హృదయమును కలిగిన యోసేపు యేసుని ప్రేమించడమే కాదు, బాధ్యతగా లాలించడం, పోషించడం నేర్చుకున్నాడు. ఈయన బాలక పునీతుడుగా ఎంచబడినాడు. మనకు తెలిసిన విధంగా యోసేపులో ఉన్నటువంటి స్వచ్ఛమైన గుణం వినమ్రత. గుణం, ఆ గుణములో ఆయన కనుక్కున్నది ఏంటంటే, ఎంత లోవర్ హిమ్సెల్ఫ్ అండ్ ఎక్స్టెండెడ్ హిస్ సర్వీస్ ఫర్ ద హ్యుమానిటీ ఇస్ ద గ్రేటెస్ట్ క్వాలిటీ ఇన్ దిస్ వండర్ఫుల్ హోలీ సెయింట్. మరియమ్మతో అతనికి ప్రదానం చేయబడినటువంటి యేసుక్రీస్తు పుట్టుక రీతి మొదటి నుండి ఆ తల్లిని, ఆ కుమారుణ్ణి ఆయన భుజాన వేసుకొని నడవటం మొదలుపెట్టాడు. మీరందరూ మంచి కుటుంబాల్లో గృహస్థ క్రైస్తవులు జీవిస్తున్నారని నేను నమ్ముతున్నాను. దయచేసి జీవించండి. ఎందుకంటే క్షణిక ఆవేశం చీపురు గట్టల, చినిగిపోయిన బట్టల బ్రతుకు మారిపోతుంది. జీవితానికి కావలసిన కుటుంబ జీవితానికి ప్రార్థనతో ఈ వినయం, విధేయత, మంచి గుణం. మనం వినుంటాం కదా, గుణవంతుడు అన్న భార్య దొరకటం పొగడంల కంటే మిన్నైంది. మరి ఎందుకు గుణం గల మనిషి గురించి మాట్లాడలేకపోయాడు? అందుకే యోసేపు పెట్టారు. ఇటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క జీవన విధానాన్ని ఈ రోజు మనం నెవరు వేసుకున్న వ్యక్తులము నా ప్రియమైన బిడ్డలారా, ఆ ధర్మశాస్త్రం పాటించడంలో కూడా ఆయన దేవుని చిత్తానికి తల వంచాడు. కళ్ళు తెలుపుకున్న రీతిగా దేవుని చిత్తానికి ఆయన తల వంచాడు. ఆ తర్వాత యోసేపుకి మరొక సందేశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నా భార్య నిజమే భక్తురాలు కావచ్చు, వినేస్తురాలు కావచ్చు, ప్రార్థనాపరురాలు కావచ్చు, కన్యక కావచ్చు, కానీ నా తత్వం, నా వ్యక్తిత్వం ప్రజల్లో ఒక పవిత్రతగా ఎంచబడింది కదా. ఇరవై సందర్భంలో ఏం చేయాలి అని మదన పడుతూ ఉంటే మరో సందేశం.
దుష్టులు దుర్మార్గులు వెంటాడి వేటాడటానికి ప్రయత్నిస్తున్నారు. మరియను యేసును జాగ్రత్త కాపాడుకున్నాయన. యేసు కూడా నీవే పేరు పెట్టాలా యేసు అని, నువ్వు తండ్రివి అని ఆయన పాత్రను గుర్తు చేస్తూ, ఆయన బాధ్యతను గుర్తు చేస్తూ, ఆయనలో ఉన్న ధైర్యాన్ని పెంచుతూ, ఇటువంటి ఒక కుటుంబ జీవన విధానంలో ఆయన ఒక చక్కని ఆలోచనల వంటి భర్తగా, తండ్రిగా, బాధ్యత గల వ్యక్తిగా కుటుంబాన్ని నడిచి మొదలుపెట్టాడు. యెరూషలేము దేవాలయంలో 40 దినమున బాలయేసు, యోసేపు, మరియమ్మలు సమర్పించడానికి వెళ్ళారు. ఆ సమర్పణలో జరిగినటువంటి సంఘటన ఏంటి తెలుసా? జీవితంలో ఎనలేనటువంటి శోకం తల్లి నుండి తండ్రి మొదలైంది. ఎక్కడ పోయాడు మా అబ్బాయి, ఎక్కడ ఉండాలనో అక్కడే ఉండడం నేర్చుకున్నాను. వేదాంత పండితుల్ని ప్రశ్నిస్తూ, తర్కశాస్త్రవేత్తల్ని, తత్వవేత్తల్ని తలకిందులు చేస్తున్న సమయంలో అమ్మ నాన్న చూస్తారు, ఏంటరా బాబు చేసిన పని? అమ్మా, నా తండ్రి ఆజ్ఞ ప్రకారం ఆయన పని చేస్తున్నా అని వెంటనే అమ్మ నాన్నతో కలిసి రమ్మని పెట్టాడు. అంటే పేగు తెలుసుకొని పుట్టిన బంధం కాదు, రక్తం పంచుకొని పుట్టిన బంధం కాదు, ఆత్మీయ బంధం అది. అందుకే ఆమె కన్నెత్తించడలా, ఈయన కన్నెత్తించడం. బాధ్యత పోషణలో ఇద్దరు ప్రవర్తించారు. ఆత్మతో ఆయన జనించినటువంటి యేసు ప్రభు లోక కళ్యాణం కోసం తన అసలు వాసుకుంటే సిద్ధంగా ఉన్నాడు. అలాంటి యొక్క ధైర్య సాహసాలు కలగటానికి తీసుకొచ్చినటువంటి వ్యవహారం నా ప్రియమిత్రులారా. అందుకే ద డాగ్మా వాజ్ డిక్లేర్డ్ బై పోప్ పైస్ 9th December 8th in 1854. The dogma has 3 parts. She was preserved from the stain of original sin. జన్మ పాపం నుండి ఆ వ్యక్తి కాపాడబడింది. Her whole being was enveloped by God's grace. దేవుని యొక్క కృప ఆమె చుట్టేసింది, ముట్టేసింది. She becomes a sign of redeemed world. యావత్ ప్రపంచాన్ని విముక్తిగా ఉంచే శక్తిగా, వ్యక్తిగా, తల్లిగా, పోషకురాలుగా, నీతిమంతురాలుగా, అమలత్వమిగా ఎంచబడింది. It implies the fullness of Mary's holiness. Her holiness is from eternity. Nityamu. This privilege is not her own merit, but is linked with her cooperation in the redemptive work. రక్షణ ప్రణాళికలో తన వంతు పాత్ర పోషిస్తూ అందరికి ఆదర్శవనితగా, స్పాట్లెస్ జెంటిల్ వుమన్గా పరిచయం చేయడం. Significance, Immaculate Conception is totally an act of God to which Mary had to give her personal response to all through her life. Anthropologically, జనించిన ఆ జనని జన్మ వేడుకల నుండి చివరి ఆత్మశిలతో ఎత్తబడుతున్న సమయం వరకు అమల జీవించడం మొదలుపెట్టింది. The purpose of Immaculate Conception was to bring forth Christ. ఆ నీతిమంతుణ్ణి, రక్షకుణ్ణి లోకానికి తీసుకురావడానికి క్రిస్టలాజికల్ యాక్ట్ ఆయన పోషించింది. వీటన్నింటినీ రంగరించి జీవిస్తున్నటువంటి మన ప్రియ పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అమోరిష్ లెటీసియా ద జాయ్ ఆఫ్ లవ్ అనే ఎన్సైక్లోపీడియా విడుదల చేశారు. స్ట్రెంగ్తెన్ ద ఫ్యామిలీస్ని ఎలా ఉండాలని వెంటనే సెయింట్ జోసెఫ్ ఇయర్ డిక్లేర్ చేశారు. ఆ తర్వాత ఫ్యామిలీ మళ్ళీ డిక్లేర్ చేశారు. ఆ తర్వాత యూత్ ఎన్సైక్లోపీడియా డిక్లేర్ చేశారు. ఆ తర్వాత ఫెర్టిలిటీని ఇంట్రొడ్యూస్ చేశారు. లవ్ ద థిస్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇవన్నీ బిషప్లు చదువుతూ ఏం చేయాలనో అవన్నీ కరెక్ట్గా మేత్రాసనం జరగడానికి ఐ థింక్ మన మేత్రాసనం ముందంజలో ఉందని గర్వంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఎన్సైక్లోపీడియాని మనం చేస్తున్నాం. పట్టుకొని గట్టిగా చెప్పగలుగుతాను గట్టిగా. ఎందుకంటే మన గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశులు, దైవులు అందరికీ వెంటనే ఇవన్నీ పంపించడం జరుగుతూ ఉంది. మళ్ళీ వెంటనే సినడాలిటీ వచ్చేసింది.
పరిశుద్ధ దాంట్లో కూడా మనం ముందంజలో ఉన్నాం. ఇద్దరు వ్యక్తుల్ని నిర్ణయించడం, ఒక కమిటీని తయారు చేయడం, వికారెంట్ లెవెల్లో ప్రజల్ని పరిచయం చేయడం, ఇవన్నీ జరిగేది ఎందుకంటే నథింగ్ బట్ అ ఫాదర్స్ వర్క్. తండ్రి ప్రేమ, తండ్రి పనిని ఇక మన దగ్గర జరుగుతుంది. అంటే మన మేత్రాసనం వ్యవసాయంలో ముందంజలో ఉంది. మన మేత్రాసనం వ్యవసాయంలో అంటే క్రీస్తు ప్రభు యొక్క వాక్కు అనే బీజాన్ని నాటకంలో, పెంచటంలో, పరిశుద్ధ ఫ్రాన్సిస్ గారి పాప గారి యొక్క లేఖలకి స్పందించడంలో ముందంజలో ఉన్నాం. కనుక నా ప్రియమైన బిడ్డలారా, చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పునీత జోజఫ్ గారిలో తల్లి బలివడిన విషయం మనం కూడా అర్థం చేసుకున్నాం. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేను నాకంటే అనుకుంటే చివరికి ఒకటిగానే ఉండిపోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదను ఇచ్చి పుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం. అదే క్రైస్తవ జీవితం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని భక్త ప్రార్థన మమేకమవుదాం. ఆమేన్. అక్కడ నుండి జీవించే వాళ్ళకు, చనిపోయే వాళ్ళకు కీర్తి చేయడం వచ్చిన పవిత్రాత్మ సంచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పూర్తిగా సంబంధ ప్రయోజనం పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరంలో ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. కృపా సత్య సంప్రవణ మా దేవ, పునీత జోజఫ్ గారి యొక్క లక్షణాన్ని మాకు నేర్పుతూ మేము వారిని అనుసరిస్తూ మీలో విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ జీవించే జీవిత విధానానికి మమ్మల్ని దీవిస్తూ మా కోరికలు ఈడేర్చమని ప్రభుని వేడుకుందాం. దయగల మా సర్వేశ్వర, ప్రేమగల మా తండ్రి, గడిచిన కాలమంతా మమ్మల్ని కాపాడుతూ ఈ రోజున ఈ ప్రాంగణంలో పునీత జోజప్ప గారి యొక్క నామ సంవత్సర ముగింపు వేడుకలు కొనియాడడానికి నువ్వు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, నువ్వు చూపిన కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మా మేత్రాసన లెవెల్లో ఈ రోజున ఈ జోసెఫ్ కళాశాల ఆవరణలో ఈ వేడుకలు కొనియాడడానికి ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరిని నీ ప్రేమతో దీవించి ఆశీర్వదించమని, సమావేశమైన ప్రతి ఒక్కరిపై పునీత యోసేపు గారి యొక్క ప్రార్థన దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా సర్వేశ్వర, సత్య శ్రీ సభ నడిపిస్తున్న మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా ఏలూరు మేత్రాసన పీఠాధిపతులను, గురువులను, మఠకళ్లను, దీకనులను, నీ సేవలో పాల్గొన్న ఉపదేశాలను పేరు పేరున దీవించి పునీత యేసేపు గారి యొక్క సంరక్షణలో మా యొక్క సువార్త పరిచర్యలను నీ చిత్తానుసారముగా ముందుకు నడిపించ నీ దీవెనలను కుమరించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, మా ఏలూరు మేత్రాసనాన్ని సమర్పించి ప్రార్థించుచున్నాము. మా మేత్రాణులను, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క తలంపులను, యొక్క మేత్రాసనాన్ని అభివృద్ధి పరచడంలో వారు చేసే ప్రతి యొక్క పనిలో నీ యొక్క తోడ్పాటును తోడుగా ఉంచమని పునీత యేసేపు గారా, వారి యేసుని ఏ విధంగా సంరక్షించి పోషించి నడిపించావో మా మేత్రాణులను, మా యొక్క మేత్రాసనాన్ని నీ యొక్క పవిత్ర సంరక్షణలో నడిపించి పోషించి సంరక్షించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, పునీత యేసేపు గారికి అంకితమైనటువంటి కళాశాలను మీ సమర్పించి ప్రార్థించుచున్నాము. గురువులు ఫాదర్ మోజెస్ గారిని, వారు సహకరిస్తున్న గురువులను మీ ప్రత్యేకమైన దీవెనలు కనిపమని, ఈ రోజున పునీత యేసేపు గారి యొక్క నామస్మరణ, నామ సంవత్సర వేడుకలు మేము కొనియాడడానికి
వచ్చినటువంటి ప్రతి గురువును, ప్రతి మఠ కన్యను, ప్రతి విశ్వాసిని పునీత యేసేపు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అధికముగా దీవించి అతని వలె మా మనస్సులను, మా విశ్వాసమును మలచుకుని జీవించి నీ సాక్షులుగా జీవించని కృపను మాకు అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. కాసేపు మౌనంగా మీ వ్యక్తిగత అవసరమై ప్రార్థించండి. ఏ మార్పుకై మీరు ప్రార్థిస్తున్నారు, ఏ తలంపు నెరవేరాలని ప్రార్థిస్తున్నారు, అది దేవునికి ప్రీతికరంగా మీకు దీవెనకరంగా ఉండేలాగా ప్రార్థించండి. నేనును మీరు కల్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల నేను వీటికి ప్రీతికరమైనట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి కొరకు, మన ప్రయోజనం కొరకు, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకు నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, కన్య అయిన మరియమ్మాత నుండి ఉద్భవించిన మీ జనితైక కుమారుని పునీత యోసేపు ప్రేమతో సేవించను. అట్లనే నిర్మలమైన మనసుతో మీ పీఠము వద్ద విశ్వాసపాత్రమైన సేవలు అందింపగల యోగ్యతను మాకు దయచేయమని అర్థిస్తున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము.
సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోగను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుక, యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము. మీ కోపు చేత మానవుని సృష్టించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరచులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాయి. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లగరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధంగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు చుచ్చు ఇట్లగరి, మీరందరూ దీనిని
పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రను. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కన్యక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవముడసు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పిస్తున్నాను. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయటకు మమ్ము పాత్రనుగా చేసేందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమున మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, జరాయి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణం చేయుము. ఉత్థానము మన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లి అయిన మరియమాతతోనూ, ఆమె పరిశుద్ధ భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును. అందరూ నిల్చుండి చేతులెత్తి ఆ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను కలిసి భక్తితో చెప్పుదము. మీ రాజ్యము వచ్చునుగాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటి కనుగరించండి. మా యొక్క అప్పున్న వారిని మీ మంచినట్లు మా అప్పును మీరు గమనించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపక ప్రభువా అన్ని కీడు నుండి మమ్ము రక్షించు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసం వీక్షిపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానము తెలుపుకొనుడు. సర్వేశ్వరుని పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచేయము. సర్వేశ్వరుని పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచేయము. సర్వేశ్వరుని పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. ప్రభువా నేను రాయికి ప్రవేశించడానికి నేను పాత్రురాలిని కాను, కానీ మీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ఈనాటితో సెయింట్ పునీత జోజప్ప గారి పవిత్ర సంవత్సర ముగింపు వేడుకల సందర్భంగా మరొకసారి వారి విజ్ఞాపన ప్రార్థన ద్వారా ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చెప్తున్నప్పుడు నా తర్వాత మీరు చెప్పండి. పునీత జోజప్ప గారి విజ్ఞాపన ప్రార్థన. మా విమోచకుడవు ప్రభు, యేసుని సంరక్షకుడా, పవిత్ర కన్య మరియ భర్తయగు పునీత జోజప్ప గారా, మీకు వందనము.
దేవాది దేవుడు దేవాది దేవుడు తమ ఏకైక కుమారుని తమ ఏకైక కుమారుని మీకు అప్పగించారు. మీకు అప్పగించారు. మరియ తల్లి మరియ తల్లి మీలో తన ప్రగాఢ నమ్మకముంచారు. మీలో తన ప్రగాఢ నమ్మకం ఉంచారు. మీతో కలిసి మీతో కలిసి క్రీస్తు భగవానుడు క్రీస్తు భగవానుడు మనుష్యుడయ్యారు. మనుష్యుడయ్యారు. పునీత జోజప్ప గారు పునీత జోజప్ప గారా మాకును మాకును మీరు తండ్రిగా ఉండండి. మీరు తండ్రిగా ఉండండి. మా జీవన మార్గంలో మా జీవన మార్గములో మాకు మాకు మార్గచూపరిగా ఉండండి. మార్గచూపరిగా ఉండండి. మాకు మాకు దేవుని కృపను దేవుని కృపను కరుణను కరుణను దృఢచిత్తమును దృఢ చిత్తమును ప్రాప్తింపచేయండి. ప్రాప్తింపచేయండి. సకల కీడుల నుండి సకల కీడుల నుండి మమ్ము సంరక్షించండి. మమ్ము సంరక్షించండి. ఆమేన్. ఆమేన్. The year of Saint Joseph ends, but the devotion to Saint Joseph continues. జోజప్ప గారి ప్రత్యేక సంవత్సరం ముగుస్తున్నది, కానీ జోజప్ప గారి పట్ల మనకున్నటువంటి భక్తి కొనసాగుతుంది. శ్రీ సభలో పునీత జోజప్ప గారికి ఉన్నటువంటి పాత్ర ఈ సంవత్సరం ముగింపుతో మనం మర్చిపోకూడదు. దీన్ని కొనసాగించాలని పాప గారు చెబుతున్నారు. దీనికి అనుగుణంగా మన మేత్రాసన స్థాయిలో ఈ ముగింపు వేడుకలు నిర్వహించాలని పీఠాధిపతులు కౌన్సిల్ మీటింగ్లో చర్చించి ఈ డిసెంబర్ 8వ తారీఖున ముగింపు వేడుక నిర్వహించాలని వారు నిర్ణయించిన తర్వాత మరి ఈనాటి వరకు ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి వారే ప్రధాన కారణం, వారే స్ఫూర్తి. అందువలన ఇక్కడ చేరినటువంటి మనందరి తరపున ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినందుకు గాను, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నందుకు గాను, చక్కటి వాక్యోపదేశం చేసినందుకు గాను, దివ్య పూజా బలిని చక్కగా నిర్వహించినందుకు మనందరి తరపున వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే వారితో సహకరించినటువంటి కౌన్సిల్ మెంబర్స్, వికార్స్ ఫొరేన్, ఇంకా ఇతర గురువులందరినీ కూడా ఈ సందర్భంగా నేను జ్ఞాపకం చేసుకుంటూ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమం డిసెంబర్ 8వ తారీఖు నిర్వహించాలని చెప్పగానే మరి సెయింట్ జోసెఫ్ కళాశాల సెయింట్ జోసెఫ్ పేరుతో ఉన్నది కాబట్టి ఇక్కడే మేత్రాసన స్థాయి వేడుకలు జరపడానికి అనుమతించాలని మోసెస్ ఫాదర్ గారు బిషప్ గారిని కోరగానే వారు అంగీకరించడం, ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమం ఈ క్యాంపస్ లో జరగడం మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి డెంటల్ కాలేజ్ కరెస్పాండెంట్ ఫాదర్ మోసెస్ గారికి, నర్సింగ్ కాలేజ్ కరెస్పాండెంట్ ఫాదర్ జేకబ్ గారికి, డెంటల్ కాలేజ్ అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ ఫెనిక్స్ లూర్దు స్వామి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన గురువులందరికీ, అలాగే కన్యాస్త్రీలందరికీ, రిలీజియస్ ప్రీస్ అండ్ సిస్టర్స్, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, జీవనదాయకమైన ఈ దివ్య సంస్కారముల ద్వారా మమ్ము దీవించినందుకు మీకు వందనములు. నీతిమంతుడును విధేయుడునైన పునీత యోసేపు మీ రక్షణోద్యమ పరమ రహస్యములను విశ్వాసపాత్రముగా నెరవేర్చను. అతని ఆదర్శము, విజ్ఞాపన, ప్రార్థన సహాయముతో మేము కూడా పరిశుద్ధముగా నీతిమంతముగా జీవితముగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. పరిశుద్ధ కన్య మరియమాత ప్రసవం ద్వారా మహా కనికరముతో మానవ విమోచనను తలపెట్టిన దేవుడు మేము దీవించి మీకు అపార కృపావరములను అనుగ్రహించుదురుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందచేయు ఆశీస్సులను, భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియమాత మహోత్సవం ఘనముగా కొనియాడుటకు ఈ రోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమనసుకు వరములను, స్వర్గీయ బహుమతులతో మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి
కాచి కాపాడుదురుగాక. సంతోషముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. 5 కొత్త గురువులుగా అభిషేకం పడినారు. వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇక్కడికంటే చప్పట్లు కొట్టండి కొత్త గురువులకి. కమ్ బాయ్స్. ఫస్ట్ ఎవరు ఫాదర్? Nandamala Stephen is appointed. I don't know where is he going. This is the first appointment. Congratulations and God bless you. Kali Satish Kumar. వాడు ఎక్కడికో పోయి ఉంటాడు. నాకు కష్టమే కదా. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. ఫస్ట్ అపాయింట్మెంట్. ఎక్కడికి వెళ్తున్నావు తర్వాత చెప్పు నాకు, ఓకేనా? గాడ్ బ్లెస్ యు. ఆల్ ద బెస్ట్. యానాద్రి బాలయేసు, కంగ్రాచులేషన్స్. దిస్ ఇస్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఫర్ యూ ఇన్ యువర్ లైఫ్. డూ వెల్. పచ్చిగోళ్ళ హృదయరాజ్, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ డోంట్ నో వేర్ యు ఆర్ గోయింగ్ బట్ బీ యాక్టివ్. మందపాటి రాజు, కంగ్రాచులేషన్స్ బాబు. ఐ డోంట్ నో వేర్ యు ఆర్ గోయింగ్ బట్ గో వెల్ అండ్ డూ వెల్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా, ప్రియమైన భావాలే మనసు నిండగా, పలికించిన తనము నాట్యము చేసి, పలికించిన తనము నాట్యము చేసి, ప్రియమైన నీ కొరకై వేచియున్నది, ప్రియమైన నీ కొరకై వేచియున్నది. స్వాగతం సుస్వాగతం, స్వాగతం మహాస్వాగతం. పురుషోత్తముడా పరిశుద్ధ హృదయుడా నిశ్శబ్ద